Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths class. రీజనింగ్ పార్ట్ ఉన్న ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే అనాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ చూడకుండా ఉండమన్నమాట. ఎందుకంటే ఈ అనాలజీ అనేది రీజనింగ్ పార్ట్లోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఈరోజు వీడియోలో ఈ అనాలజీకి సంబంధించిన కాన్సెప్ట్స్ని అలాగే ఈ టాపిక్ నుంచి ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, మనకి ఈ అనాలజీ అంటే సిమిలారిటీ అనమాట. ఇక్కడ మనకి ఒక పెయిర్ ఆఫ్ వర్డ్స్ కానీ నెంబర్స్ కానీ గ్రూప్ ఆఫ్ లెటర్స్ కానీ లేకపోతే పిక్చర్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి రిలేషన్ ఉన్న మరొక పేరుని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనకి ఇందులో మనం డిఫరెంట్ టైప్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఫస్ట్ వెర్బల్ అనాలజీ అనమాట. అంటే దీన్నే మనం వర్డ్ అనాలజీ అని కూడా అంటాం. ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయంటే మనకి రెండు వర్డ్స్ ఇస్తారు, ఆ రెండింటికి మధ్యలో కోలన్ అనే సింబల్ ఇస్తారనమాట. అంటే ఈ వర్డ్స్కి రెండింటికి మనకు ఒక సంబంధం ఉంటుంది, ఒక పర్టికులర్ వేలో ఏదో ఒక సంబంధం ఉంటుందన్నమాట. నెక్స్ట్ మధ్యలో ఈజ్ యాజ్ అనే సింబల్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చి ఇక్కడ కోలన్ ఇచ్చి క్వశ్చన్ మార్క్ ఇస్తారు. అంటే ఈ వర్డ్తో ఈ రెండిటికి ఏ విధమైన రిలేషన్ ఉందో అదే విధమైన రిలేషన్ కలిగి ఉన్న ఆ ఆప్షన్స్లోని వర్డ్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుందన్నమాట. దట్ ఈజ్ కాల్డ్ వర్డ్ అనాలజీ అనమాట. దీన్నే మనం వెర్బల్ అనాలజీ అని కూడా అంటాం అనమాట. నెక్స్ట్ న్యూమరికల్ అనాలజీ, దీన్నే మనం నెంబర్ అనాలజీ అని కూడా అంటూ ఉంటాం. ఇక్కడ నెంబర్స్ అనమాట. ఫస్ట్ ఏదో ఒక రెండు నెంబర్స్ ఇస్తారు, ఇట్లా 9 ఈజ్ యాజ్ అని 4 ఇచ్చి మనకి క్వశ్చన్ మార్క్ ఇస్తారు. ఈ రెండిటికి మనం ఏ విధమైన రిలేషన్ ఉందో, అంటే 3ని ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్ చేస్తే 9 వస్తుందో లేకపోతే 9ని ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్ చేస్తే 3 వస్తుందో మనం పరిశీలించడం ద్వారా అదే విధమైన ఆపరేషన్ చేసి మన క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఆల్ఫాబెటికల్ అనాలజీ, దీన్నే మనం మిక్స్డ్ అనాలజీ కూడా అంటాం. ఎందుకంటే వీటిని ఇంగ్లీష్లో ఉన్న ఆల్ఫాబెట్స్ని బేస్ చేసుకుని ఇస్తారు. కొన్ని సందర్భాల్లో ఆల్ఫాబెట్స్ అన్న నెంబర్స్ రెండింటిని మిక్స్ చేసి కూడా ఇస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫిగర్ అనాలజీ. ఇది మనకి నాన్ వెర్బల్ రీజనింగ్లో భాగంగా వస్తుందన్నమాట. ఇక్కడ మనకి ఫస్ట్ 2 ఫిగర్స్ ఇవ్వడం జరుగుతుంది, మధ్యలో కాలన్ సింబల్ ఉంచి అలాగే ఇక్కడ ఈజీ యాజ్ అని ఇచ్చి ఇక్కడ ఒక ఫిగర్ని ఇచ్చి నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఇస్తారనమాట. అంటే ఈ రెండు ఫిగర్స్ మధ్యలో ఏ విధమైన సంబంధం ఉందో మనం ఐడెంటిఫై చేయడం ద్వారా మనం అదే విధమైన సంబంధాన్ని దీనితో కలిగి ఉన్న ఆప్షన్లోని ఫిగర్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ మనకి ఫస్ట్ వెర్బల్ అనాలజీ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్తో పని ఉండదన్నమాట. అంటే ఏ విధమైన మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ చేయనవసరం లేదు. కానీ అంత ఈజీ మాత్రం కాదనమాట. ఎందుకంటే ఆ అనాలజీలో అడిగే వర్డ్స్ అనేవి మనకి ఏ సబ్జెక్ట్కైనా రిలేటెడ్గా ఉండొచ్చు అనమాట. ఈవెన్ లాంగ్వేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అవ్వచ్చు. అంటే ఇంగ్లీష్లో ఆపోజిట్ లెటర్స్ని అలాగే సినోనిమ్స్ని వీటిని అడగొచ్చు, లేకపోతే సైన్స్లో ఉన్న వర్డ్స్ని అడగొచ్చు తీసుకుని, అలాగే సోషల్ నుంచి అడగొచ్చు, దేని నుంచి అయినా అడగొచ్చు అనమాట. లేకపోతే జీకే నుంచి అడగొచ్చు, దేని నుంచి అయినా అడగొచ్చు అనమాట ఈ వర్డ్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్స్. కాబట్టి మనకి వర్డ్ పవర్ అనేది ఎక్కువగా ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ప్యూర్లీ మ్యాథమెటిక్స్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. మ్యాథమెటిక్స్లో ఉండే మనకి ఆపరేషన్స్ మనం అప్లై చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి కదా, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, అలాగే స్క్వేర్ నెంబర్స్, క్యూబ్ నెంబర్స్, వీటన్నిటి మీద బేస్ అయ్యి మనకి నెంబర్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఇంకా ఆల్ఫాబెటికల్ అనాలజీని మనకి ఇంగ్లీష్లో ఉన్న ఆల్ఫాబెట్స్ని బేస్ చేసి అడుగుతారు. కాబట్టి మనం కోడింగ్ డీకోడింగ్లో ఏ విధంగా అయితే మనం ఆల్ఫాబెట్స్ యొక్క కోడ్స్ని ఉపయోగిస్తామో నెంబర్స్ని ఉపయోగిస్తామో దాన్ని బేస్ చేసుకుని ఈ ఆల్ఫాబెటికల్ అనాలజీని మనం ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇంకా ఫిగర్ అనాలజీ అంటే మనకి పిక్చర్ సిరీస్లు
ఇట్లా ఉంటాయి కదా ఆడ్ మెన్ అవుట్లు, వాటిని ఏ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని అయితే ఆన్సర్ చేస్తామో అదే కాన్సెప్ట్స్ సహాయంతో మనం ఈ ఫిగర్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. ఈరోజు వీడియోలో నేను ఈ ఫస్ట్ 2 టాపిక్స్ గురించి అంటే వెర్బల్ అనాలజీ అలాగే న్యూమరికల్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ని అంటే ప్రీవియస్ ఎగ్జామ్స్ అడిగిన క్వశ్చన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే మీకు ఏ విధమైన టిప్స్ అలాగే ట్రిక్స్ ఫాలో అవ్వాలనేది చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఓకే, ఫస్ట్ మనం వెర్బల్ అనాలజీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఫ్లో, రివర్, స్టాగ్నెంట్ అని క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. తెలుగులో ప్రవాహము, నది, నిశ్చలము క్వశ్చన్ మార్క్. మనం ఈ రెండిటికి ఏ విధమైన రిలేషన్ ఉందో అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ అంటే మనకి నదిలో నీరు అనేది ప్రవహిస్తూ ఉంటుంది కదా, ఫ్లో అంటే ఇంగ్లీష్లో ఫ్లో అంటే ప్రవహించడం, రివర్ అంటే నది. మరి నీరు కదలకుండా ఎందులో ఉంటుందో మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి ఇచ్చిన ఆప్షన్స్ నుంచి. వర్షము అంటే నీరు కదులుతుంది, పైనుంచి కిందకు వస్తుంది కదా. వాగులో కూడా మనకి నీరు కదులుతూనే ఉంటుంది. నెక్స్ట్ చెరువులో 4 సైడ్స్ కూడా మనకి క్లోజ్ చేయబడి ఉంటుంది కాబట్టి మనకి అందులో నీరు కదలకుండా ఉంటుంది. అట్లాగే కాలువలో నీరు కూడా కదులుతుంది కాబట్టి ఇక్కడ మనకి నిశ్చలంకి మనకి మ్యాచ్ చేయాల్సిన వర్డ్ ఏంటనమాట, చెరువు అనమాట. కాబట్టి ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ పా, క్యాట్, హోఫ్ క్వశ్చన్ మార్క్. తెలుగులో పంజా, పిల్లి, గిట్ట క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనకి ఈ రెండిటికి ఉన్న సంబంధం ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నించాలి. ఇక్కడ పిల్లి యొక్క ఫుట్ని, పాదాన్ని మనం పంజా అంటాం కదా. పిల్లి అంటే మన పిల్లి జాతికి సంబంధించిన అన్నిటి, పులి, సింహం వీటన్నిటి యొక్క కాలిని మనం పాదాన్ని మనం ఏమంటాం, పంజా అంటాం. మరి గిట్ట అని దేన్ని అంటారంటే మనకి డొమెస్టిక్ యానిమల్స్ ఉంటాయి కదా, కవ్వు, బఫెలో ఇట్లాంటివి అనమాట. వీటిలో మనకి గొర్రెపిల్ల ఉంది, ఏనుగుంది. కాకపోతే ఇక్కడ మనం తెలుగులో చూసినప్పుడు గొర్రెపిల్ల అలాగే గుర్రం ఈ రెండు కావచ్చు అనిపిస్తుంది. కానీ మనం ఇంగ్లీష్ వర్డ్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే హూఫ్ అనేది మనకి గుర్రం యొక్క ఆ కాలి బాటంని మనం హూఫ్ అని పేరుతో పిలుస్తాం అనమాట. కాబట్టి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ కాన్ఫరెన్స్, చైర్మన్, న్యూస్ పేపర్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనకి ఫస్ట్ పేరు ఏంటి, సమావేశము, అధ్యక్షుడు. అంటే ఏదైనా ఒక సమావేశానికి మనకి దాన్ని వ్యవహారాలన్నీ చూసుకునేవాడిని అధ్యక్షుడు అంటాం అనమాట. ఆ సమావేశం యొక్క వ్యవహారాలన్నిటినీ చూసుకునే వ్యక్తిని మనం అధ్యక్షుడు అంటాం కదా. కాన్ఫరెన్స్కి మనకి ప్రెసిడెంట్ని చైర్మన్ అంటాం. మరి న్యూస్ పేపర్ అంటే వార్తాపత్రిక, అంటే వార్తాపత్రికకు సంబంధించిన వ్యవహారాలన్నిటినీ చూసుకునే వాటిని ఎవరంటాం అంటే ఎడిటర్ అంటాం. తెలుగులో మనం ఏమంటాం, సంపాదకుడు అంటాం కదా. కాబట్టి మనకి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ కాలేజ్, స్టూడెంట్, హాస్పిటల్ క్వశ్చన్ మార్క్, కళాశాల, విద్యార్థి, ఆసుపత్రి. ఇక్కడ ఇచ్చిన వాటిలో చూడండి, ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా దీనికి రిలేటెడ్గానే ఉన్నాయి. ఇలాంటి సమయాల్లోనే చాలామంది విద్యార్థులు తప్పు చేయడానికి అవకాశం ఉందన్నమాట. మనకి ఈ రెండింటికి సంబంధాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఇప్పుడు ఆసుపత్రితో నర్సుకి, వైద్యుడికి, చికిత్సకి, రోగికి వీళ్ళందరికీ సంబంధం రిలేషన్ ఉంది. కానీ ఈ రెండింటికి ఏ విధమైన రిలేషన్ ఉందనేది మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. అంటే కళాశాలకి చదువుకోవడానికి వెళ్ళే అభ్యర్థిని మనం విద్యార్థి అంటాం అన్నమాట. మరి ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్ళే వాళ్ళని ఏమంటాం మనం, పేషెంట్ అంటాం. తెలుగులో రోగి అంటాం. కాబట్టి ఇక్కడ మనకి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కంట్రీ, ప్రెసిడెంట్, స్టేటు క్వశ్చన్ మార్క్, దేశము, రాష్ట్రపతి, రాష్ట్రము క్వశ్చన్ మార్క్. మనం చాలామంది చేసే పొరపాటు ఏంటంటే రాష్ట్రం అనగానే మైండ్లోకి వచ్చేది ఏంటి, ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్, సీఎం అనే పదం మనకు మైండ్లోకి వస్తుంది. వెంటనే అది మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాం. అలా చేసినట్లయితే అది తప్పు అవుతుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఈ రెండిటికి సంబంధాన్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఇచ్చి అంటే ప్రధానమంత్రి ఇచ్చి అప్పుడు రాష్ట్రానికి క్వశ్చన్ మార్క్ ఇస్తే అప్పుడు మనకి ముఖ్యమంత్రి అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఇతను ప్రజల చేత ఎన్నుకోబడే వ్యక్తి ప్రధానమంత్రి,
రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకోబడే వ్యక్తి ముఖ్యమంత్రి. కానీ ఇక్కడ మనకి రాష్ట్రపతిని మనం ప్రత్యక్షంగా ఎన్నుకోం కదా, పరోక్షంగా ఎన్నుకుంటాం అన్నమాట. ఓకే, కాబట్టి అంటే దేశానికి ఫస్ట్ పర్సన్ రాష్ట్రపతి, ఫస్ట్ పర్సన్ ఆఫ్ కంట్రీ ఈజ్ ప్రెసిడెంట్. మరి ఫస్ట్ పర్సన్ ఆఫ్ స్టేట్ని ఎవరంటారు? గవర్నర్ అంటారు. కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్, ఫిజిషియన్, ట్రీట్మెంట్, జడ్జి, క్వశ్చన్ మార్క్. ఓకే, ఫస్ట్ మనకి ఈ పెయిర్కి ఉన్న సంబంధాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే వైద్యుడు ఏం చేస్తాడు? చికిత్స చేస్తాడు. మరి జడ్జి, న్యాయమూర్తి ఏం చేస్తాడంటే ఇక్కడ మనకి ఒక ఐడియా అంటే మైండ్లో గమ్ముని శిక్షిస్తాడు, కాబట్టి పనిష్మెంట్ ఇస్తాడు అనే ఐడియా కూడా రావచ్చు. కానీ ఇది తప్పు వస్తుంది. అతను జడ్జిమెంట్లో మనకి పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. కాబట్టి ఓన్లీ జడ్జిమెంట్ తీర్పు మాత్రమే ఇస్తాడు. అది పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చు. కాబట్టి మనకి దీనికి శిక్షకి సంబంధం ఉన్నట్లు అనిపించిన, అట్లాగే న్యాయవాది, కోర్టు ఇవన్నీ కూడా మనకి ఈ పర్సన్తో రిలేషన్ కలిగి ఉన్నాయి. కానీ ఈ రెండింటికి మధ్య ఉన్న ఏ విధమైన రిలేషన్ ఉందో చూసుకోవాలి మనం. ఓకే, వైద్యుడు చేసేది ఏంటి? చికిత్స అంటాం. మరి న్యాయమూర్తి ఇచ్చేదాన్ని ఏమంటాం మనం? తీర్పు అంటాం, జడ్జిమెంట్ అంటాం. కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ ఆప్షను కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెవెంత్ వన్, డెమోగ్రాఫర్, పీపుల్, ఫిలాటలిస్ట్, క్వశ్చన్ మార్క్. డెమోగ్రాఫరు ప్రజలు, ఫిలాటలిస్టు క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనకి ఈ రెండింటికి సంబంధాన్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే అసలు డెమోగ్రాఫర్ అంటే ఏంటి? ప్రజల గురించి అంటే మనకి జనాభా లెక్కల్ని కలెక్ట్ చేసే వాళ్ళని, ఓకే, సెన్సస్ డ్యూటీ చేసే వాళ్ళని మనం డెమోగ్రాఫర్ అంటాం. జనాభా లెక్కలను సేకరించే వాళ్ళని మనం డెమోగ్రాఫర్ అంటాం అనమాట. మరి ఫిలాటలిస్ట్ అని ఎవరిని అంటారంటే స్టాంప్స్ని కలెక్ట్ చేసే వాళ్ళని ఫిలాటలిస్ట్ అంటాం. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందన్నమాట? సెకండ్ ఆప్షన్ అవుతుందన్నమాట. అంటే మనకి ఈ వర్డ్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే మనకి వర్డ్ పవర్ చాలా ఉండాలి. అంటే అది ఏ సబ్జెక్ట్ నుంచి అయినా అడగడానికి అవకాశం ఉంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎయిత్ వన్, కార్డియాలజీ, హార్ట్, జువాలజీ. అంటే ఇవన్నీ కూడా మనకి సైన్స్ స్టడీ ఆఫ్ సైన్స్కి సంబంధించినవి అనమాట. ఓకే, ఈ కార్డియాలజీకి గుండెకి ఉన్న సంబంధం ఏంటంటే స్టడీ ఆఫ్ హార్ట్, అంటే గుండె సంబంధ దాని గురించి పరిశోధన చేసేవారు, గుండెని గురించి పరిశోధన చేసే వాళ్ళని మనం లేకపోతే ఆ వైద్యుడిని కార్డియాలజిస్ట్ అంటాం అనమాట. ఓకే, మరి జువాలజీ అని ఏమంటామంటే మనకి జంతువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం జువాలజీ అంటాం అనమాట. ఓకే, కార్డియాలజిస్ట్ అంటే గుండె సంబంధ వైద్యుడు అనమాట. కార్డియాలజీ అంటే స్టడీ ఆఫ్ హార్ట్ అనమాట. ఓకే, అంటే గుండెకి సంబంధించిన శాస్త్రం. జువాలజీ అంటే జంతు సంబంధ శాస్త్రం అనమాట. బాటనీ అంటే అలాగే మొక్కలకు సంబంధించిన శాస్త్రం, ఆర్నిథాలజీ అని ఇట్లా ఉంటాయి కదా. స్టడీ ఆఫ్ సైన్సెస్ గురించి మనం తెలుసుకోవాల్సి ఉందన్నమాట ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే. కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ ఆప్షను కరెక్ట్ వన్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ నైన్త్ వన్, క్రికెట్, పిచ్, స్కేటింగ్, క్వశ్చన్ మార్క్. అంటే క్రికెట్, పిచ్, స్కేటింగ్ అంటే ఈ రెండింటికి సంబంధం ఏంటి? క్రికెట్ ఎక్కడ ఆడతామంటే గ్రౌండ్లో ఉన్న మధ్యలో పిచ్ అంటాం కదా, పిచ్ మీద ఆడతాం మనం. మరి స్కేటింగ్ ఎక్కడ చేస్తారు అంటే స్కేటింగ్ చేయడానికి ఉండే దాన్ని రింగ్ అంటారనమాట. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందట? ఫోర్త్ అవుతుందన్నమాట. నెక్స్ట్ 10th వన్, ఆర్నిథాలజీ, బర్డ్స్, ఆంథ్రోపాలజిస్ట్ అంటే ఆర్నిథాలజిస్ట్కి బర్డ్కి అంటే ఆర్నిథాలజిస్ట్ ఇది. ఓకే, ఆర్నిథాలజిస్ట్కి బర్డ్స్ పక్షులకి ఉన్న సంబంధం ఏంటి అంటే పక్షుల గురించి అధ్యయనం చేసే వాళ్ళని ఆర్నిథాలజిస్ట్ అంటారు. ఆ అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అంటారనమాట. మరి ఆంథ్రోపాలజీ అంటే ఏమిటి అంటే మనుషుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం, అంటే స్టడీ ఆఫ్ హ్యూమన్స్, పీపుల్ అనమాట. ఓకే, అది ఎక్కడుంది? మనకి మానవ జాతి గురించి అధ్యయనం చేసే శాస్త్రం మనకి ఆంథ్రోపాలజీ అవుతుందన్నమాట. ఆ వ్యక్తిని, ఆ అధ్యయనం చేసే వ్యక్తిని ఆంథ్రోపాలజిస్ట్ అంటాం అన్నమాట. నెక్స్ట్ ఐలాండ్, సీ,
ఓయాసిస్ క్వశ్చన్ మార్క్, అంటే ద్వీపము సముద్రము, ఓయాసిస్ క్వశ్చన్ మార్క్. ఫస్ట్ ఈ రెండిటికి సంబంధాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించాలి. ద్వీపం అంటే ఏంటి? సముద్రంలో అంటే చుట్టూ సముద్రం ఉండి మధ్యలో ఉన్న ల్యాండ్ పార్ట్ని మనం ఏమంటాం? ఐలాండ్ అంటాం, ద్వీపము అంటాం అనమాట. అంటే 4 వైపులా కూడా నీటితో ఉన్నదాన్ని మనం ద్వీపము అంటాం, 3 వైపులు ఉంటే దాన్ని ద్వీపకల్పము అంటాం. ఓకే, మరి ఒయాసిస్ అంటే ఏంటి? మనకి ఒయాసిస్ ఎక్కడ ఉంటుంది? మనకి ఎడారిలో ఉంటుంది. అంటే చుట్టూ కూడా శాండ్ ఎడారే ఉంటుంది, మధ్యలో చిన్న ఉన్న నీటి కొలను, చిన్న నీటి కుంటని మనం ఒయాసిస్ అంటాం అనమాట. కాబట్టి అది ఎక్కడ ఉంటుంది? మనకి ఎడారిలో ఉంటుంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 12th వన్. ఆర్మీ, ల్యాండ్, నేవీ క్వశ్చన్ మార్క్, అంటే సైన్యము, భూమి, నౌకాదళము క్వశ్చన్ మార్క్. అంటే మనం ఆర్మీ, సైన్యం అని ఎవరిని అంటామంటే భూమి మీద యుద్ధం చేసే వాళ్ళని ఆర్మీ అంటాం మనం. మరి నౌకాదళం అని ఎవరిని అంటామంటే ఓడల మీద యుద్ధం చేసే వాళ్ళని కాదు, ఇక్కడ అంటే నీటి మీద, వాటర్ మీద యుద్ధం చేసే వాళ్ళని మనం నౌకాదళం, నేవీ అంటాం అనమాట. అంతేగాని ఇక్కడ ఓడలు అనేది కాదు కరెక్ట్ ఆన్సర్. ఏంటంటే నీటి మీద యుద్ధం చేసేవాళ్ళు అనమాట. కాబట్టి ఇది 3rd వన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది నెంబర్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా మనకి మ్యాథమెటిక్స్లో ఉన్న ఆ బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మీద, అలాగే నెంబర్ సిస్టంలో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ మీద అవగాహన ఉండాలన్నమాట. ముఖ్యంగా ప్రైమ్ నెంబర్సు, అలాగే స్క్వేర్ నెంబర్సు, క్యూబ్ నెంబర్సు. మనకి స్క్వేర్ నెంబర్స్ అనేవి, క్యూబ్ నెంబర్స్ అనేవి చాలా క్వశ్చన్స్లో ఆన్సర్ చేయడానికి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి, ఆడ్ వన్ మ్యాన్ అవుట్, అలాగే మిస్సింగ్ క్యారెక్టర్స్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా ఈ స్క్వేర్ నెంబర్సు, ప్రైమ్ నెంబర్సు, క్యూబ్ నెంబర్సు తెలుసుకుని ఉండాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. మనకి స్క్వేర్ నెంబర్ అంటే ఏదైనా ఒక నెంబర్ని 2 times వేసుకుని మల్టిప్లై చేయగా వచ్చే నెంబర్ని స్క్వేర్ నెంబర్ అంటాం. 2 2s are 4, 1 1s are 1, 3 3s are 9, 4 4s are 16. వీటన్నిటినీ కూడా మనం స్క్వేర్ నెంబర్స్ అంటే వర్గ సంఖ్యలు అంటాం అనమాట. నెక్స్ట్ మనం ఏ నెంబర్ని 2 times వేసుకుని మల్టిప్లై చేస్తామో దాన్ని దీని యొక్క స్క్వేర్ రూట్ అంటారు. అంటే 4 యొక్క స్క్వేర్ రూట్, స్క్వేర్ రూట్కి సింపుల్ అంటే ఇలా రాస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే ఎంత అంటే మనం 2 అని చెప్పాలన్నమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే ఎంత చెప్పాలి అంటే వర్గమూలము అంటాం తెలుగులో, వర్గమూలము. ఇవేమో వర్గ సంఖ్యలు, దీని యొక్క వర్గమూలం ఎంతంటే 4 అన్నమాట. అట్లాగే మనకి క్యూబ్ నెంబర్స్, ఒక సంఖ్యని 3 times వేసుకుని మల్టిప్లై చేయగా వచ్చే నెంబర్స్ని క్యూబ్ నెంబర్స్ అంటే ఘన సంఖ్యలు అంటాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 into 1 into 1 అంటే ఏంటిది 1 వస్తుంది. 2 into 2 into 2 మళ్ళీ 8 వస్తుంది. 3 into 3 into 3, 3 3s are 9, 9 3s are 27. 4 into 4 into 4, 4 4s are 16, 16 4s are 64. వీటిని ఏమంటారు? క్యూబ్ నెంబర్స్ అంటారు, అంటే ఘన సంఖ్యలు అంటాం అనమాట. నెక్స్ట్ మనం ఏ నెంబర్ని తీసుకుని 3 times మల్టిప్లై చేసామో ఆ నెంబర్ని దీని యొక్క క్యూబ్ రూట్ అంటే ఘన మూలము అంటాం. క్యూబ్ రూట్కి సింపుల్ ఏంటి ఇలా రాస్తాం అనమాట. క్యూబ్ రూట్ ఆఫ్ 8 అంటే ఎంత అంటే 2 అనమాట. క్యూబ్ రూట్ ఆఫ్ 27 అంటే 3ని తీసుకుని 3 times మల్టిప్లై చేస్తే 27 వస్తుంది కదా. కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ 27 వాల్యూ 3 అవుతుంది, అంటే ఘనమూలము అనమాట. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ప్లస్లో చేయడం, మైనస్ చేయడం, ఇంటూ చేయడం, డివిజన్ చేయడం, ఇవి ఎక్కడైనా మనం ఉపయోగిస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 14:9 క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఈజ్ యాజ్ 26 క్వశ్చన్ మార్క్. అంటే మనకి ఈ రెండిటికి ఏ విధమైన సంబంధం ఉందో ఫస్ట్ మనం స్టడీ చేయాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ది ఏమి ఇచ్చారు మనకి 14:9. ఓకే, 14 ఏం చేస్తే వస్తుంది 9. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను హాఫ్ చేశాను అనుకోండి, 14ని 2తో డివైడ్ చేశాను అనుకోండి, ఎంత వస్తుంది? 7 వస్తుంది. అయినా 7 రాలేదు, కానీ 9 వచ్చింది. మళ్ళీ ఆఫ్ చేసిన తర్వాత 2 యాడ్ చేశాను అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఈ లాజిక్ని సెకండ్ నెంబర్ కూడా అప్లై చేసిన తర్వాత వచ్చే నెంబరు ఇచ్చిన ఆప్షన్స్లో ఉందో లేదో వెరిఫై చేసుకోవాలి. అలా లేనట్లయితే
అప్పుడు మనం చేసింది కరెక్ట్ కాదనమాట. మరొక వేలో ఆలోచించడానికి ప్రయత్నించాలి. అంటే మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ప్రయత్నిస్తాం అనమాట. ఏదో ఒక ఆపరేషన్ ప్రయత్నిస్తాం మనం. ఫస్ట్ మనం ఇట్లా మల్టిప్లై చేయడము, యాడ్ చేయడము, లేకపోతే డివైడ్ చేయడము, యాడ్ చేయడము, ఇట్లాంటివన్నీ స్క్వేర్ చేయడము, క్యూబ్ చేయడము, ఏదైనా నెంబర్ని మైనస్ చేయడము. కొన్ని సందర్భాల్లో ఈ డిజిట్స్ మధ్య కూడా సంబంధాన్ని మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద నెంబర్స్ 3 డిజిట్ నెంబర్స్ అవి ఇచ్చినప్పుడు ఆ డిజిట్స్ మధ్య ఉన్న సంబంధాన్ని కూడా మనం వెరిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ 26 ఉంది. ఇక్కడ ఏం చేసాం? ఫస్ట్ సగం చేసాం, హాఫ్ చేసాం. హాఫ్ చేస్తే ఎంత వస్తుంది? 26లో హాఫ్ 13 కదా. ఇక్కడ 2 యాడ్ చేసాం కదా, ఇక్కడ కూడా 2 యాడ్ చేసి చూద్దాం. అంటే 15 వచ్చింది. ఇప్పుడు ఈ 15 అనేది ఇచ్చిన ఆప్షన్స్లో ఉందో లేదో వెరిఫై చేయండి. ఉంది కదా, 4th ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి మనకి ఇక్కడ 4th ఆప్షను కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 14th వన్. 3:12 ఈజ్ యాజ్ 5:? ఇక్కడ 3కి 12కి ఏ విధమైన సంబంధం ఉందో చూసుకోవాలి. అంటే 3ని ఏం చేస్తే 12 వస్తుంది. ఫస్ట్ మల్టిప్లై చేసి చూద్దాం. అంటే 3ని మనం ఏదైనా నెంబర్తో మల్టిప్లై చేస్తే వస్తుందేమో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 4s are 12 అనుకుందాం. మరి 5ని ఏదైనా నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్ ఇచ్చిన దాంట్లో ఉందేమో చూద్దాం. 5 4s are 20 కదా. అంటే 3ని 4తో ఇంటూ చేస్తే 12 వచ్చింది కాబట్టి 5ని కూడా 4తో ఇంటూ చేసి చూస్తున్నాం. 5 4s are ఎంత? 20. కానీ ఇచ్చిన ఆప్షన్స్లో 20 లేదు. అంటే కొంచెం మనం డిఫరెంట్గా ఆలోచించాలి అప్పుడు. ఓకే, ఇప్పుడు 3 4s are 12. ఓకే, ఈ రెండిటికి సంబంధం చూద్దాం ఒకసారి. 3 నెక్స్ట్ నెంబరు 4 కదా. కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటారు, వరుస సంఖ్యలు అంటాం కదా. అంటే 3ని దాని తర్వాత నెంబర్తో మల్టిప్లై చేస్తే 12 వచ్చింది అనుకుందాం. ఇప్పుడు 5ని దాని తర్వాత నెంబర్తో మల్టిప్లై చేసి చూద్దాం. 5 తర్వాత నెంబర్ ఏంటి? 6 కదా. 5 6 are ఎంత? 30 వచ్చింది. మరి 30 ఇచ్చిన ఆప్షన్స్లో ఉంది కదా, థర్డ్ ఆప్షన్లో. కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షను కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 15th వన్. ఓకే, 16:56 ఈజ్ యాజ్ 32:. ఫస్ట్ 16కి 56కి మధ్య ఉన్న సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఈ రెండింటికి మధ్య సంబంధం అంటే 16ని మనం దేంతో మల్టిప్లై చేసినా 56 వచ్చే అవకాశం లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 4తో ఇంటూ చేసాం అనుకోండి, ఎక్కువైపోతుంది కదా. 3తో ఇంటూ చేద్దాం, మనం ఇంటూ 3 చేద్దాం. 16 3s are 48. ఇంకా 48 కంటే ఇది ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 8 ఎక్కువ ఉంది. అంటే 3తో ఇంటూ చేసి 8 యాడ్ చేసుకుందారు అనుకుందాం. అప్పుడు మనకి 56 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు 32ని కూడా ఇలాగే చేసి చూద్దాం. 32 ఫస్ట్ ఇక్కడ ఏం చేసాం? మనం 3తో ఇంటూ చేసాం. ఇంటూ 3 చేసాం. 3 2s are 6, 3 3s are 9 వచ్చింది. మరి 9కి మనం 8 యాడ్ చేసాం అనుకోండి, ఎంత వస్తుంది? 104 వస్తుంది. కానీ ఇచ్చిన ఆప్షన్స్లో 104 ఎక్కడ లేదు కదా. అంటే ఇది కాదనమాట. ఓకే, పోనీ ఈ 8కి దీనికి ఏమైనా సంబంధం ఉందేమో చూద్దాం. అంటే 16ని 3తో ఇంటూ చేసాం. ఇక్కడ 16ని హాఫ్ చేస్తే 8 వచ్చింది. అంటే 16/2 చేసాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు 8 వస్తుంది కదా. ఆ 8ని యాడ్ చేస్తే మనకి 56 వచ్చింది అనుకుందాం ప్రస్తుతానికి. అలాగే ఇప్పుడు 32. ఇప్పుడు 32 అంటే 3తో ఇంటూ చేస్తాం మనం. నెక్స్ట్ ఏం చేయాలి? 32ని సగం చేయాలి, హాఫ్ చేయాలి. 32లో హాఫ్ ఎంత? 16. 16 యాడ్ చేసాం అనుకోండి, 9 6 + 6 12 2 1 1 + 9 10 + 1 11 112. 112 ఇచ్చిన ఆప్షన్స్లో ఉంది కదా. కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ ఆప్షను కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 10:99. నెక్స్ట్ 9:? అడిగారు ఇక్కడ. ఫస్ట్ ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు 10ని ఫర్ ఎగ్జాంపుల్ 9తో ఇంటూ చేసి 9 కలిపామనుకుందాం. 9 10 9s are 90. 90కి 9 కలిపితే 99 వచ్చింది కదా. ఇప్పుడు ఇదే ఆపరేషన్ ఇక్కడ చేసి చూద్దాం.
ఇప్పుడు 9తో ఇంటూ చేసి 9 కలపాలన్నమాట. 9 9 సార్ ఎంత 81 ప్లస్ 9 90 వస్తుంది. కానీ ఇచ్చిన ఆప్షన్స్లో 90 ఎక్కడా లేదు కదా, కాబట్టి ఈ లాజిక్ కరెక్ట్ కాదు అనమాట. మరోలా ఆలోచిద్దాం. ఓకే, ఇప్పుడు 10కి 99, 10ని స్క్వేర్ చేసి చూద్దాం. 10ని స్క్వేర్ చేస్తే ఎంత 100 వస్తుంది. కానీ 100 కంటే ఒకటి తక్కువ ఉంది కదా, అంటే 1 మైనస్ చేశారనుకుందాం. అంటే 100లోంచి 1 మైనస్ చేస్తే ఎంత వస్తుంది 99 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ కూడా అలా చేసి చూద్దాం. అంటే ఫస్ట్ 9ని స్క్వేర్ చేద్దాం. ఎంత వస్తుంది 81. దీంట్లోంచి 1 మైనస్ చేసామనుకోండి 80 వస్తుంది. 80 ఇచ్చిన ఆప్షన్స్లో ఉందా అంటే సెకండ్ ఆప్షన్లో ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 17th వన్. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ 144 ఇస్టు 10 అని ఇచ్చారు. నెక్స్ట్ 169, ఇక్కడ క్వశ్చన్ మార్క్. మనం ఇచ్చిన నెంబర్స్ని అబ్జర్వ్ చేయడం ద్వారా కొంతవరకు గెస్ చేయొచ్చు అనమాట. ఒకసారి ఈ ఫస్ట్ ఉన్న నెంబర్స్ని అబ్జర్వ్ చేయండి. ఈ రెండు మనకి స్క్వేర్ నెంబర్స్, అంటే వర్గ సంఖ్యల మీద అవగాహన ఉన్నట్లయితే అవి రెండు స్క్వేర్ నెంబర్స్ అని వెంటనే మనకు ఐడియా వస్తుంది. అంటే ఖచ్చితంగా మనం ఆ స్క్వేర్కి సంబంధించిన ఏదో ఒక ఆపరేషన్ చేయాలన్నమాట. అయితే ఇది 144 10 అయింది, అంటే చాలా తగ్గిపోయింది. అంటే దాన్ని స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసామనుకోండి, అంటే 144కి నేను స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేశాను. ఇంతకు ముందే చెప్పాను కదా, నేను స్క్వేర్ రూట్ అంటే ఏంటి, మనం 144 ఏ నెంబర్ని 2 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేస్తే వస్తుంది 12 12s are 144. కాబట్టి 144కి స్క్వేర్ రూట్ వర్గమూలం ఎంత 12. ఓకే, 12 వచ్చింది. కానీ ఇక్కడ ఎంత ఉంది 10 ఉంది, అంటే 2 తగ్గించారు అనుకుందాం. స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసి 2 తగ్గిస్తే అప్పుడు 10 వస్తుంది. ఒకసారి ఇదే ఆపరేషన్ని సెకండ్ పేర్ మీద, సెకండ్ నెంబర్ మీద మనం అప్లై చేసి చూద్దాం. ఇది కూడా మనకి స్క్వేర్ నెంబరు, దాని స్క్వేర్ రూట్ ఎంత అంటే మనకి 13. 13 are 169 కదా. ఓకే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 2ని మైనస్ చేసాం అనుకుందాం. ఓకే, 13లోంచి 2 మైనస్ చేస్తే 11 వచ్చింది. ఓకే, ఇచ్చిన ఆప్షన్స్లో 11 ఉంది కదా ఫోర్త్ ఆప్షన్లో, కాబట్టి మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ 18. ఇక్కడ మనకి ఫస్ట్ పేర్ ఏంటి 9:8. సెకండ్ పేర్లో ఫస్ట్ నెంబరు 16, మనం సెకండ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది 9 ఉంది 8 అయింది. 9లోంచి 1 మైనస్ చేస్తే 8 అయింది అనుకుంటే, మరి 16లోంచి 1 మైనస్ చేస్తే 15. అది ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడా లేదు. అంటే మనం కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలి. మనం ఏం చేస్తే మనకి వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, మనకి ఈ నెంబర్స్ని అబ్జర్వ్ చేస్తే ఇది స్క్వేర్ నెంబరే, ఇది స్క్వేర్ నెంబరే. నెక్స్ట్ ఇదేమో క్యూబ్ నెంబరు, కాబట్టి ఆ విధంగా ఆలోచించడానికి ప్రయత్నించాలి. అంటే స్క్వేర్స్కి క్యూబ్స్కి ఏమైనా రిలేషన్ ఉందా అనేది ఒకసారి ఆలోచించినట్లయితే, ఇదేంటి మనకి 3 స్క్వేరు, ఇదేమో 2 క్యూబ్ కదా, 2ని క్యూబ్ చేస్తే 8 వస్తుంది. ఇది 4 స్క్వేరు, 4ని స్క్వేర్ చేస్తే 16 వస్తుంది. మరి ఈ ఇక్కడ 3 తీసుకున్నారు, ఇక్కడ 2 తీసుకున్నారు, అంటే ఒక నెంబర్ని మైనస్ చేశారనుకున్నాం. అంటే 3లోంచి 1 మైనస్ చేస్తే 2 అనుకుందాం. ఇప్పుడు 4లోంచి ఒక నెంబర్ మైనస్ చేస్తే 3, అంటే 3 క్యూబ్ చేస్తే వస్తుందేమో అని చూద్దాం ఒకసారి. ఓకే, 3ని క్యూబ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 27. 3 3s are 9, 9 3s are 27. అది ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడైనా ఉందా, ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది కదా, కాబట్టి మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 19th వన్. ఓకే, ఇక్కడ 68, ఇది 130. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ముందు ఇచ్చారు మనకి, ఇక్కడ 350. ఆ 68ని ఏమైనా చేస్తే మనకి 130 వస్తుందేమో అబ్జర్వ్ చేయాలి. మనకి 68ని డబుల్ చేస్తే మనకి 136 వస్తుంది కదా, 2తో మల్టిప్లై చేస్తే 136 వస్తుంది. మరి 130 వచ్చింది, అంటే 6 మైనస్ చేస్తే మనకి 130 వచ్చింది అనుకుందాం. అంటే ఇక్కడ మనం మరి ఈ 350 ఎలా వస్తుంది అంటే, మరి ఒకవేళ మనం ఫస్ట్ ఏం చేసాం, ఫస్ట్ ఏమో దీన్ని డబుల్ చేసి 6 మైనస్ చేసాం, మనం రివర్స్లో రావాలి. ఫస్ట్ 6 మైనస్ చేయాలి, ఎంత వస్తుంది 344 వస్తుంది. మరి 344 దేన్ని డబుల్ చేస్తే వస్తుందంటే దీన్ని సగం చేయాలి. మనం దీన్ని సగం చేయాలంటే 2తో డివైడ్ చేయాలి. 2 1s are 2, 1 ఉంది 7,
2 172 వచ్చింది. అంటే 172ని మనం డబుల్ చేసి మనం ఎంత వచ్చింది అంటే సారీ మనకి ఇక్కడ -6 చేసాం కాబట్టి మనం +6 చేసాం. అంటే 356 చేయాలి. మనం రివర్స్లో చూస్తున్నాం కదా మనం. ఓకే, ఇప్పుడు 356ని ఏ నెంబర్ని మనం డబుల్ చేస్తే వస్తుందో తెలియాలంటే దీన్ని సగం చేయాలి. 2తో డివైడ్ చేస్తే 2 1s are 2, నెక్స్ట్ 7 2s are 14, 1 8 2s are 16. అంటే ఇక్కడ 178ని డబుల్ చేస్తే ఎంత వస్తుంది? 356. దాంట్లోంచి 6 మైనస్ చేస్తే 350 వస్తుంది అనుకుంటే, కానీ ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ కూడా మనకి 178 లేదు కదా. అంటే ఇది కరెక్ట్ కాదనమాట, మన లాజిక్ కరెక్ట్ కాదు. ఇప్పుడు మరోలా ఆలోచిద్దాం. ఇప్పుడు 68 130 మధ్య సంబంధం మనం రాబట్టడానికి ప్రయత్నిస్తున్నాం కదా. ఓకే, ఒకసారి మీకు క్యూబ్ నెంబర్స్ మీద ఐడియా ఉన్నట్లయితే ఈ క్వశ్చన్కి ఒక థాట్ వస్తుంది అనమాట. అంటే మనం ఘన సంఖ్యలు అన్నాం కదా, ఒక సంఖ్యని 3 సార్లు వేసుకుని మల్టిప్లై చేస్తే అంటే వాటికి దగ్గరగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి. ఓకే, వేటికి దగ్గరగా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇది మనకి 64కి దగ్గరగా ఉంది క్యూబ్ నెంబర్ 64. 4 4s are 16, 16 4s are 64. ఓకే, దానికి 4 యాడ్ చేసి అనుకుందాం. అంటే ఇది 4 క్యూబ్ ప్లస్ 4 అనుకుందాం కొంతసేపు. ఇది 125కి దగ్గరగా ఉంది క్యూబ్ నెంబర్. అది అంటే 125కి 5 యాడ్ చేస్తుంటే ఇది వస్తుంది. 125 అంటే 5 క్యూబ్ ప్లస్ 5 అనమాట. ఓకే, 4 క్యూబ్ ప్లస్ 4, 5 క్యూబ్ ప్లస్ 5. మళ్ళీ 4 5 ఏంటి? 2 వరుస సంఖ్యలు. ఓకే, ఇప్పుడు ఈ 350 దేనికి దగ్గరగా ఉంది? మనకి 343కి దగ్గరగా ఉంది. 343 అని మనకి క్యూబ్ నెంబర్కి దగ్గరగా ఉంది. దానికంటే ఎంత ఎక్కువ ఉంది? 7 ఎక్కువ ఉంది. 343 అనేది ఎలా వస్తుంది? 7ని క్యూబ్ చేస్తే వస్తుంది కదా. 7 క్యూబ్ 343 అనమాట. దానికి 7 యాడ్ చేశారనమాట, సరిపోయింది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ 7 ఉంది కాబట్టి దీని ముందు ఏముండాలి? దానికంటే ఒక ముందు నెంబర్ ఉండాలి. 7 ముందు నెంబర్ ఏంటి? 6 కదా. అంటే 6 క్యూబ్ ప్లస్ 6 చేస్తే క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ రావాలి మనకి. 6 క్యూబ్ అంటే ఎంత? 216. దీనికి 6 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 222. ఇది ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడైనా ఉందా? థర్డ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 20th క్వశ్చన్. 23:4 ఈజ్ యాజ్ 726 క్వశ్చన్ మార్క్. ఓకే, ఇప్పుడు 23కి 4కి ఏ విధమైన సంబంధం ఉందో ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి. ఒకసారి ఈ 23ని మనం ఏం చేసినా 4 వచ్చే అవకాశం లేదు. ఏ నెంబర్తో డివైడ్ చేసినా మనకి 4 వచ్చే అవకాశం లేదు. కాబట్టి మనం ఏం చేద్దాం? ఇందులోంచి రివర్స్లో చేద్దాం. అంటే 4 5s are 20. దానికి 3ని యాడ్ చేశారు అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం మరి ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఉన్న నెంబర్ తెలియదు కదా. అక్కడ ఉన్న క్వశ్చన్ మార్క్లో ఉన్న నెంబర్ని 5తో ఇంటూ చేసి మనం 3 యాడ్ చేస్తే మనకి ఈ 726 వచ్చింది అనుకుంటే మనకి ఈ 23 ఫర్ ఎగ్జాంపుల్ 23ని ఇక్కడ వేసుకున్నాను అనుకోండి. అన్నిటికైనా పెద్ద నెంబర్ కదా కొంచెం. 3 5s are 15, 1 5 2s are 10 + 1 11 3 అంటే మనకి 700. అంటే 26 తీసుకున్నా సరే 700 వచ్చేంత ఛాన్స్ లేదు కదా. కాబట్టి ఈ లాజిక్ కరెక్ట్ కాదనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఈ 23 అందులో ఉన్న డిజిట్స్ని యాడ్ చేసామనుకోండి. 2 + 3 ఎంత? 4. సారీ 2 + 3 5 కదా. 5లోంచి 1 మైనస్ చేస్తే 4 వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఇందులో ఉన్న డిజిట్స్ యాడ్ చేసి చూద్దాం. 7కి 2 యాడ్ చేస్తే ఎంత? 9. 9కి 6 యాడ్ చేస్తే 15. 15లోంచి 1 మైనస్ చేస్తే 14 వచ్చింది కదా. కాబట్టి ఇందులో ఉన్న డిజిట్స్ని యాడ్ చేసి 1 మైనస్ చేస్తుంటే మనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటనమాట? థర్డ్ ఆప్షన్ అవుతుంది అనమాట. అంటే మరొక విద్యార్థి ఇంకొకలా కూడా ఆలోచించి చూడొచ్చు అనమాట.
ఓకే, ఒక్కొక్క దానికి మనకి 2 or 3 డిఫరెంట్ వేస్లో చేసిన ఒకే ఆన్సర్ వస్తూ ఉంటుంది. ఓకే నెక్స్ట్ 22nd వన్. ఇక్కడ ఏమున్నాయంటే 35:4 ఈజ్ యాజ్ 39:? ఓకే, మనం 35 ఏ నెంబర్తో డివైడ్ చేసినా 4 వచ్చే అవకాశం లేదు. ఓకే, ఇది 7 5s are 35. పోనీ దీని నుంచి 7 5s are 35 వచ్చింది, కానీ 4 ఎలా వచ్చిందో మనకు తెలియదు. ఒకవేళ మనం ఈ నెంబర్ని 7తో డివైడ్ చేస్తే 5 వస్తుంది, అందులోంచి ఒకటి తీస్తే 4 వచ్చింది అనుకుందాం. కానీ 39ని 7తో డివైడ్ చేయలేం కదా, కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. ఇంకా మరొక రకంగా ఆలోచించాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 7 5s are 35 అని రాసాం. దీని ఎలా రాయొచ్చు? 13 3s are 39 అని రాయొచ్చు. కానీ ఈ 7కి 5కి 4కి సంబంధం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 7లోంచి 5 మైనస్ చేస్తే 2 అయింది అనుకుందాం. ఆ 2ని డబుల్ చేస్తే 4 వచ్చింది అనుకుందాం. ఒకవేళ ఇక్కడ కూడా అలాగే అప్లై చేసి చూద్దాం. ఫస్ట్ 13లోంచి 3 మైనస్ చేస్తే 10 వచ్చింది. మళ్ళీ దీన్ని డబుల్ చేయాలి కదా, అంటే 2తో ఇంటూ చేయాలి. 10 2s are ఎంత? 20. ఇచ్చిన ఆప్షన్స్లో 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే నెక్స్ట్ 23rd వన్. ఇక్కడ 12:72 ఈజ్ యాజ్ 8:? ఓకే, 12ని మనం ఏదైనా ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే 72 వస్తుంది కదా. 12 6s are 72 వస్తుంది. మరి 8ని 8 6s are ఎంత అవుతుంది? 48 అవుతుంది. కానీ 48 మనకి ఇచ్చిన ఆప్షన్స్లో లేదు కదా, కాబట్టి ఇది కరెక్ట్ కాదు. పోనీ ఈ 6కి 12కి ఏదైనా సంబంధం ఉందంటే ఈ 12లో సగం కదా, అంటే ఇక్కడ మనం 12ని 12లో సగంతో, అంటే 12లో సగం అంటే 6 కదా, మల్టిప్లై చేస్తే అంటే 12 6s are 72 వచ్చింది అనుకుందాం ఒకసారి. ఇప్పుడు ఇది చేద్దాం. 8ని 8లో సగం 4 కదా, 8 4s are మనకి 32. ఓకే, 32 ఇచ్చిన ఆప్షన్స్లో ఉంది కదా, కాబట్టి మనకి సెకండ్ ఆప్షను కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. ఓకే నెక్స్ట్ 24. ఇక్కడ మనకి 6:42 ఈజ్ యాజ్ 7:? ఓకే, ఇక్కడ మనం 6ని 7తో ఇంటూ చేస్తే 42 వస్తుంది. తర్వాత నెంబర్ అనమాట, అంటే 6ని 7తో 6 7s are 42 వచ్చింది, అంటే 6 తర్వాత నెంబర్తో ఇంటూ చేస్తే 42 వచ్చింది. ఇక్కడ 7ని తర్వాత నెంబర్ 8 కదా, 7 8s are 56. ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 25th వన్. 16:22 ఈజ్ యాజ్ 36? ఓకే, మనం 16ని ఏ నెంబర్తో డివైడ్ చేసినా 22 వచ్చే అవకాశం లేదు. కానీ ఒకసారి రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఈ రెండు స్క్వేర్ నెంబర్స్ కదా, 16 36 రెండు కూడా మనకి స్క్వేర్ నెంబర్స్, కాబట్టి ఆ స్క్వేర్కి దీనికి ఏమైనా సంబంధం ఉందేమో చూద్దాం. ఈ 16కి స్క్వేర్ రూట్ ఎంత? 4. మరి ఈ 4ని దేంతో ఇంటూ చేసినా మనకి 22 వచ్చే అవకాశం లేదు. ఒకవేళ మనం 5తో ఇంటూ చేసామనుకోండి, 4 5s are 20, ఇంకా 2 తక్కువగా ఉంది, అంటే 2 యాడ్ చేసాం అనుకుందాం. ఒకసారి ఇదే లాజిక్ని 36కి అప్లై చేసి చూద్దాం. 36కి స్క్వేర్ రూట్ ఎంత అంటే 6. 6ని 5తో ఇంటూ చేస్తే 6 5s are 30. 30కి 2 యాడ్ చేస్తే 32, అంటే అది కూడా మనకి ఇచ్చిన ఆప్షన్స్లో లేదు. ఒకవేళ మనం 4ని దాని తర్వాత నెంబర్తో ఇంటూ చేశారేమో అనుకున్నాం అనుకోండి, 4 5s are, కాబట్టి ఇక్కడ 6 వచ్చింది కాబట్టి 6 తర్వాత నెంబర్ ఏంటి? 7. 6 7s are 42. 42కి 2 యాడ్ చేస్తే 44 వస్తుంది, అంటే ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. మనకి
న్యూమరికల్ అనాలజీ, దాన్ని మనం నెంబర్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలంటే మనం లాట్ ఆఫ్ ప్రాక్టీస్ అవసరం అనమాట. వీలైనన్ని ఎక్కువ మోడల్స్ని ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే ఈ నెంబర్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ని మనం ఈజీగా ఆన్సర్ చేయగలం. కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ కాన్సెప్ట్ సహాయంతో మీరు మరికొన్ని క్వశ్చన్స్ని సొంతంగా ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.